బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. హైకమాండ్ ఆహ్వానం మేరకు పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు హస్తినకు బయలుదేరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాహుల్తోనూ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ జ్యూమెన్ చాందీతోనూ భేటీ అవుతారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల నియామకాలపై ప్రతిపాదనలను రాహుల్కి ఇవ్వనున్నారు. మరోవైపు ఇటు చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత అధిష్టానం తెలంగాణ నేతలపై గుర్రుగా ఉంది. దీంతో చాలా రోజులుగా రాహుల్ కలిసేందుకు పీసీసీ చీఫ్ సహా పలువురు సీనియర్ నేతలకు రాహుల్ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో పార్టీ నేతలంతా రాహుల్ పిలుపు కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో పాటు కొత్తగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అంతా ఢిల్లీ వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాల నేతలతో రాహుల్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం కారణంగా కార్యకర్తల్లో ఉన్న నిరుత్సాహాన్ని, నైరాస్యాన్ని పోగొట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్వ వైభవం తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు వివరించనున్నారు. ఏపీలో విభజన హామీల అమలుతో కేంద్రం వైఫల్యం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఫోకస్ చేసి రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం నేతలంతా ప్రయత్నించనున్నారు. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ను కాకుండా బీజేపీని టార్గెట్గా ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ సీట్లు సాధించవచ్చన్న భావనలో అధిష్టానం దిశానిర్దేశం చేయనుందని తెలుస్తోంది. ఇక వీటితో పాటు పార్టీని 2 రాష్ట్రాల్లోనూ బలోపేతం చేయడంపై పలు నిర్ణయాలు తీసుకోనుంది అధిష్టానం. డీసీసీల నియామకం, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలకు జిల్లాల బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరితో రాహుల్ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాహుల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీపై మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం జరుగుతోంది? ఇవాళ ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ నేతల్ని రాహుల్ ఆహ్వానించారంటున్నారు. అంటే రమణ, చాలా రోజుల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని చెప్పవచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ రాహుల్ గాంధీతో భేటీకి ప్రయత్నం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరును చూసి ఆయన ఇప్పటివరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు తాజాగా ఎన్నికైన 19 మంది ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీకి చేరారు. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలో 17 పార్లమెంటుకు సంబంధించిన ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కొక్క ఎమ్మెల్యేకు అప్పగించే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా పార్టీ డీసీసీ అధ్యక్షుల పదవులు 33 మంది డీసీసీ పదవులను త్వరలో ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పీసీసీ, డీసీసీలకు సంబంధించిన పేర్లను అధిష్టానం వద్ద ఉంచింది. దానిపైన కూడా ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఆయా జిల్లాలో సంబంధించిన ఎమ్మెల్యే అభిప్రాయం మేరకే మెజారిటీ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ప్రస్తుతానికి కనబడుతుంది. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు, పీసీసీ టీం ఇచ్చిన వివరాలు కానీ తీసుకున్న వ్యూహం ఇప్పటివరకు పనిచేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏపీ కాంగ్రెస్ సంబంధించి ఎన్నికల కమిటీ ఇప్పటివరకు నియామకం జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో చాలా రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే అంశంపైన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి భేటీ కాబోతున్నారు. దాంట్లో ఎన్నికల కమిటీలో ఎవరెవరు నియమించాలి, అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంశంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఒక ఒత్తిడి తెస్తున్నారు. వారందరూ కూడా ఎవరైతే పొత్తు వద్దంటూ కావాలంటున్నారో వారందరూ కూడా పార్టీని వీడే పరిస్థితి కనబడుతుంది. అయితే అక్కడ ఇటు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ విడివిడిగా పోటీ చేయడం ద్వారా అటు అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచడానికి తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహం అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా పోటీ చేయించాలన్న వ్యూహంతోనే రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు చర్చించిన తర్వాత నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ అంశాన్ని రఘువీరారెడ్డి
రాహుల్ గాంధీతో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ఎన్నికల బరిలో దిగాలనే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశాలు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిందనే ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అదే భావనతో కాంగ్రెస్ పార్టీ సింగిల్గా పోటీ చేయడం ద్వారా సొంతంగా బలపడాలనే ఒక నిర్ణయం ప్రజల్లోకి చెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు జరిగే సమావేశంలో ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇంకా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఏ విధంగా ఎన్నికల వ్యూహాన్ని అందించబోతుంది, 17 పార్లమెంట్లో అభ్యర్థులు ఎవరు బలంగా ఉన్నారు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు గతంలో మాజీ ఎంపీలకు మళ్ళీ టికెట్ ఇవ్వాలా లేదా, ఒకవేళ టికెట్ ఇస్తే ఏ షరతుల మేరకు టికెట్ ఇవ్వాలి, తర్వాత జరిగే డీసీసీ పదవులు కానీ ఎమ్మెల్యేలకు కేటాయించాలా అనే అంశాలపైన ప్రధానంగా తాజాగా గెలిచిన ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకుని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రమణ. ఓకే సత్య, థ్యాంక్ యూ.